పొదలకూరు డిఎన్ఆర్ జెడ్పీటీసీ హైస్కూల్ నందు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి పాల్గొన్నారు. बधाई देता हूं। आपके नेतृत्व में भी विशेष प्रशंसा करना चाहता हूं। सोशल सेलिब्रेशन कैसे समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने మన డిఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి తీసుకొచ్చుకొని నిదానంగా మీ 5 వేలని భుజానికి సెంటర్ భాగంలో ఉంచుకోవాలి. ఇప్పుడు 2 4 5 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. చాలా అద్భుతంగా చేశారు. నెక్స్ట్ 2 కాళ్ళు కూడా ముందుకు చాపుకొని 2 కాళ్ళు కొంచెం ఆడించండి. అంటే మనము వెనక్కి లాక్కున్నాం కదా, కొంచెం ఫ్రీ అవుతాయి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ వన్ వజ్రాసనం. ఇప్పుడు మీ వజ్రాసనం మీరు అలాగే 2 కాళ్ళు చాపుకొని ఫస్ట్ కుడి కాల్ని మలుచుకొని వెనక్కి పెట్టుకుని కుడి పాదం మీద కూర్చోండి. నెక్స్ట్ ఎడం కాలు మీద కూడా అదే విధంగా లాక్కొని ఎడం పాదం మీద కూర్చోగలగాలి. ఇప్పుడు మీ 2 మోకాళ్ళ మధ్యలో మీరు 4 వేలు పెడితే సరిపోయే భూమి కానించండి. అదే స్థితిలో శ్వాస తీసుకుంటూ వదులుతూ 1 2 ఆసనం. మండోకం అంటే కప్ప, ఉత్తికం అంటే ఎగిరేటువంటి కప్ప ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఆసనాన్ని పోలినటువంటి ఆసనాన్ని చేద్దాం. సింపుల్ గా మీరు కూర్చున్నటువంటి స్థితిలోనే మీ 2 మోకాళ్ళని వెడల్పు చేయండి. ఎంతవరకు వెడల్పు చేయగలరు? ఈ కార్యక్రమాన్ని మన సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు రాజగోపాల్ రెడ్డి గారు, శృతి గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పొదలకూరులో మా పిల్లలందరినీ చూసే అవకాశం వచ్చింది. ఇవన్నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్నీ రావాలంటే అందరు పెద్దలు చెప్పేది. ఇప్పుడు పెంచలయ్య గారు పతాంజలి దాంట్లో ఆయన ఉన్నాడు. ఆయన బ్యూటిఫుల్గా మనకి ట్రైన్ చేశాడు. దీన్ని మనసులో పెట్టుకొని మనం పిల్లలు, పెద్దలు, వయసు వచ్చిన వాళ్ళు అందరూ ఈ ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక మెంటల్ రిలీఫ్, మానసిక ఆరోగ్యం. మనం అనేక ఒత్తిడిలో ఉంటాం. చదువుకునే పిల్లలు, పనికి పోయేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ జరిగిన యోగా
యోగాంధ్ర కార్యక్రమం ఒక ప్రపంచ రికార్డ్, వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. దానికి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు రావటం నిజంగా అదొక చరిత్రలో నిలిచిపోయే సంఘటన. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, బీజేపీ ఆశీర్వాదాలు. అంతెందుకు ఇప్పుడు పొదలకూరు సెంటర్లో 1000 మంది పిల్లలతో యోగాలో పాల్గొన్నాం. ఎప్పుడు మేము ఊహించలే. దాదాపు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంచుమించు 800 కేంద్రాల్లో, అంటే స్కూల్స్లో కానీ ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసులు, కార్యాలయాలు అన్నిట్లో ఈ యోగా కార్యక్రమం జరిగింది. వేల మంది, వేలు ఇది మేము ఊహించలే. ఒకటి మానసికంగా ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు ఉండాలంటే యోగా పాటించాలి. అది చూసిన తర్వాత కూడా అందరికి ఇన్స్పిరేషన్. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఈరోజు యోగాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో దాన్ని అలవాటు చేసుకునే అవకాశానికి తొలిమెట్టిది. సో ఇటువంటి ఆలోచనలు ప్రభుత్వాలకి రావడం అరుదు. అది చంద్రబాబు నాయుడు గారికే తగింది. అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. నిజంగా దీంట్లో